హరి ఇటు శబ్దాలు వస్తున్నాయి సార్. వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 2/11/2025 ఆదివారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశము అష్ట సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకున్నది. ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమమునకు హాజరైన వారందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. మనం చేయి ఆకారం గురించి చెప్పుకున్నాం. తర్వాత గ్రహ శిఖర స్థానాల గురించి చెప్పుకున్నాం.
అంటే పిలిగ్రిమేజ్కి వెళుతున్నాడు. పిలిగ్రిమ్ గురించి చెప్పుకున్నాం. గ్రహ శిఖర స్థానాలు పిలిగ్రిమ్కి సంబంధించినటువంటి విశేషాలు దాని ద్వారా మనకి అర్థమైంది. అతను పిలిగ్రిమేజ్ చేయబోతున్నాడు, తీర్థయాత్ర చేయబోతున్నాడు. వాహనం కావాలి, అది అరచేయాకారంగా అది చెప్పుకున్నాం. సరే, ప్రయాణం చేసేవాడు, తీర్థయాత్ర చేసేవాడు సిద్ధంగా ఉన్నాడు. చేయటానికి కావలసిన వాహనము సిద్ధంగా ఉంది. అయితే ఏ దారి గుండా వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఆ మార్గం ఎలాగా ఉంటుంది, అవి అరచేతి హస్తరేఖలు, అరచేతిలో ఉన్న రేఖలు మనకి తెలియజేస్తాయి. ఆ రేఖల గుండా ప్రయాణం చేయటం. ఇప్పుడు ఆ రేఖల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అరచేతిలో ఉన్నటువంటి అనేక గీతలు ఉన్నాయి, రకరకాల గీతలు. అవి ఒక అభిప్రాయం ఏంటంటే, చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు అరచేయి మూసుకుపోయి ఉంటుంది, అందుకని అట్లాగా రేఖలు ఏర్పడ్డాయి, ముడతలు ఏర్పడ్డాయి అలాగా అని తేలిక, దాన్ని తేలిక చేస్తూ ఆ అరచేతిలో ఉన్నటువంటి ఆ రేఖలకి ఒక గొప్పతనం తెలియక, అంటే మనం స్కాన్ రిపోర్ట్ని అట్లాగే ఎవరన్నా అంటే ఇసిరి ముఖాన్ని కొడతారు. స్కాన్ రిపోర్ట్ని ఎంతో దైవంలాగా, ఆరాధ్య దేవతలాగా, ఆరాధ్య వస్తువులాగా దాన్ని ఎంతో జాగ్రత్తగా పదిలంగా ఒక ఫైల్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం దాన్ని పట్టుకొని, ఆ స్కాన్ రిపోర్ట్ని. కానీ మనం తీయాల్సిన అవసరం లేకుండా, ఏ మిషన్తోనూ అవసరం లేకుండా మనకి ఎదుట ఈ అరచేయి మనకి స్కాన్ రిపోర్ట్గా ఇక్కడ ఉంది. అంటే విషయం తెలియనప్పుడు అలా కనిపిస్తుంటుంది, విషయం తెలిస్తే దాని గొప్పతనం అర్థమవుతుంది. ఇప్పుడు మనం దాని విషయం అర్థమైంది కాబట్టి మనకి దీని గొప్పతనం మనకి అర్థమై, దీని నుంచి మన గురించిన విశేషాలు తెలుసుకుంటూ, ఎందుకు మన గురించి విశేషాలు తెలుసుకోవడం అంటే మనలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకోవడానికి, మన యొక్క ప్రయాణాన్ని వేగవంతం చేసుకోవడానికి. రోడ్డు మీదకి వచ్చాం, మన యొక్క దృష్టి ఎలాగుంటుంది, ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అన్నట్టు. ఎంత త్వరగా వెళ్ళాలో అంత త్వరగా 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 వేగం వేగం అని అనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడన్నా మనం వెళ్ళే దారిలో సిటీలో వెళ్తుంటే, ఆ కూడలిలో ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయంటే, రెడ్ లైట్ పడిందంటే ఎంత ఒక్క నిమిషం అంటే 60 సెకండ్లు, లేకపోతే అరసెకనే ఉంటుంది ఒక్కొక్కసారి, నిమిషమే అంటే 30 సెకండ్లు. నిమిషం వ్యవధిని మనం ఓర్చుకోలేము. ఒక రోజు గడిచిపోయినట్టుగా ఉంటుంది మనకు. ఒక 5-6 గంటలు గడిచిపోయిందా అన్నట్టుగా, వృధాగా నిలబడిపోయేలాగా, మొత్తం ఆగిపోయింది, స్టాండ్ స్టిల్ అయిపోయింది, కాలం ఆగిపోయింది అన్నట్టుగా గందరగోళం పడతాం ఒక్క అరసెకండ్కి. అంటే ప్రయాణంలో మనం కదులుతూ ఉండాలి, వేగంగా వేగంగా వెళుతూ ఉండాలి. అట్లాగే ఎలాగే వెళ్ళాలి అంటే, ఈ రేఖల ద్వారా మన జీవనయానం సాగుతూ ఉంది. మనం ఒక తీర్థయాత్రికులం, పిలిగ్రిమ్. తీర్థయాత్ర ఎక్కడికి? మన స్వస్థానానికి. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళటం కోసం ఈ ప్రయాణం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ హస్తరేఖల ద్వారా, అంటే అరచేయి ఆకారము, గ్రహ శిఖర స్థానాలు, హస్తరేఖలు, ఈ మూడిటి ద్వారా మనం మన యొక్క గమ్యస్థానాన్ని ఎంత త్వరగా వెళ్ళొచ్చో అంత త్వరగా చేరుకోవటానికి ఇది ఎదుట మనకి ఎవరు ఏం తయారు చేయక్కర్లేదు. జాతక చక్రం అంటే లెక్కలు వేయాలి, అది దాన్ని బట్టి దానికి తెలిసిన వాళ్ళు ఉండాలి. ఇట్లా లెక్కలు వేసే పని లేదు ఇక్కడ, నేరుగా మనకి సమాచారాన్ని అందిస్తుంది.
అది దీని యొక్క విషయం. తృతీయ అధ్యాయము హస్తరేఖలు. 3 అధ్యాయాలుగా మనం భావించుకున్నాం దీన్ని. ఇందులో 3 అనేది ఒకటి, 7 అనేది ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. 3 స్థాయిల్లో, ఒక్కొక్క స్థాయిలో 7 విభాగాలుగా సృష్టి స్థూలానికి దిగింది. సరే. నిన్న చెప్పుకున్నాం, క్రితం పాఠంలో చెప్పుకుందాం, మళ్ళీ కొద్దిగా చెప్పుకుందాం. పామిస్ట్రీని అంటే హస్త సాముద్రిక తత్వశాస్త్రాన్ని, ఇక్కడ ఏదైనా గాని తత్వశాస్త్రము, ఏ శాస్త్రమైనా పేరు పెట్టండి, దానికి తత్వ అని చేరుస్తాం మనం. ఎందుకని? తత్ త్వం, అదే నీవై ఉన్నాము అన్న విషయాన్ని అది మనకి మనం మేల్కొనేటట్టుగా చేస్తుంది. ఈ శాస్త్రాలన్నీ ఏం చేస్తున్నాయి? విన్నంత మాత్రం చేత అదే నేను అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. తత్వం, తత్ అది, త్వం నీవు, అదే నీవై ఉన్నావు అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అందుకని తత్వశాస్త్రము, హస్త సాముద్రిక తత్వశాస్త్రము, దాన్నే పామిస్ట్రీ అని అన్నారు దీంట్లో ఇంగ్లీష్లో. పామ్ అంటే అరచేయి, హిస్టరీ దానికి సంబంధించిన విషయం చెప్పేది అని. ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ 3 అధ్యాయములుగా విభజించుకున్నాం మన సదుపాయం కోసం. అంటే 3 రకాలుగా ఉన్నాయని మొత్తం కలిపి ఒకటి, ఏదైనా కానీ సృష్టి అంతా ఒకటే, సమస్తము ఇట్లా ఏది తీసుకున్నా కానీ మొత్తం కలిపే ఉంటుంది. పళ్ళెంలో అన్నం కూడా కలిపే ఉంటుంది, ముద్దలుగా ఉండదు కదా. ముద్దలు మనం చేసుకుంటాం మన సౌకర్యం కోసం. ఎందుకంటే ఆ పళ్ళెంలో అన్నం మొత్తం ఒక్కసారిగా లోపలికి మనం పంపించలేం కాబట్టి, మన నోరు పట్టదు కాబట్టి. బకాసురుడైనా బండెడన్నం తిన్నాడు, కానీ ఎట్లాగా? ఒక్కొక్క ముద్దే. బండెడన్నం లాగా నోట్లోకి వేసేసుకోలే, కాకపోతే పరిమాణం మనకన్నా ఎక్కువ ముద్ద అది. మన చేతి ముద్ద చిన్నది, ఆయన చేతి ముద్ద ఓ దాదాపు 1 టన్ను లాగా ఉంటుంది, 1 టన్ను బరువు అంతా అన్నట్టుగా. కానీ అతను కూడా ముద్దలు చేసుకునే తిన్నాడు. ఎవరైనా ఏదైనా గ్రహించాలి అంటే విభాగం చేసుకోవాల్సిందే. విభాగం చేసుకుంటే, ఎందుకంటే స్థూలంలో ఉన్నాం కాబట్టి మనం అంతవరకే మన దృష్టి వెళ్తుంది కాబట్టి. చేతి ఆకారము 16 అంశాలు పరిశీలించాం. మౌంట్ టైప్స్, గ్రహ శిఖర స్థానాలు 7 మౌంట్స్ రకములు తెలుసుకున్నాము. లైన్స్, హస్తరేఖలు, ఇప్పుడు దాని గురించిన విషయం తెలుసుకోవడానికి మొదలు పెడుతున్నాం. చేయి చూడగానే మన కంటికి కనబడే భాగాలు అయిన లైన్స్ ఏం తెలియజేస్తున్నాయో పరిశీలిద్దాం. ఇంతవరకు మైండ్లో కదిలే ప్రతి ఆలోచన, అంటే మైండ్ ఉత్పత్తి చేయదు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఉత్పత్తి చేయడం అక్కడ ఉండదు, వచ్చిన దాన్ని ప్రసారం చేస్తుంటుంది అంతే. టీవీ ఎట్లాగైతే ఛానల్స్ లో కార్యక్రమాలని అది ఉత్పత్తి చేయదు కదా. ఆ ప్రసారాన్ని దాన్ని మనకు అందిస్తుంది అంతే. అక్కడ వస్తున్నటువంటి ఛానల్స్ కి సంబంధించినటువంటి విషయాలని మనకు అందిస్తుంది. మన ప్రసారం ద్వారా, ఆ టీవీ ద్వారా ప్రసారం అవుతూ మనకి అందిస్తూ ఉంటుంది, అది తయారు చేయదు. అట్లాగే మైండ్ కూడా, మనస్సు కూడా. మైండ్లో కదిలే ప్రతి ఆలోచన చేతిపై రికార్డ్ అవుతుందని అనుకున్నాం కదా. అలాగే మానసికంగా మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు ద్వారా అతని యొక్క స్వభావము, గుణములలో మార్పు రావడం, అంటే ఆ వచ్చే ఆలోచన అతనిలో ప్రసారమయ్యే ఆలోచన. మైండ్కి ముందు ఉంది ఆలోచన,
మనం ఏబి సరళ రేఖ గీసినప్పుడు ఏ కన్నా ముందు సరళ రేఖ ఉంది. మనం ఏ దగ్గర నుంచి మనం మన సౌకర్యం కోసం ఏ దగ్గర మొదలు పెట్టుకున్నాం, బి దగ్గర ఆపుకున్నాం. అంతేగాని ఆ రేఖ అంతవరకే ఉంటుందని కాదు. ఎక్కడి నుంచో వస్తుంది ఆ రేఖ, ఎక్కడికో వెళుతుంది. అనంతం ఆ రేఖ. దానికి మనం ఏం చేసామంటే, మనం పరిమితానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, స్థూలానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, మనం ఏ, బి అని కొంచెం తీసుకున్నాం మనం. ప్రారంభ బిందువు ఒకటి ఏగా తీసుకున్నాం. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఆ పొడవు చూసుకొని బితో అక్కడ ఆపేసి చివరి అంతము అంతానికి సంబంధించిన బిందువుగా అక్కడ ప్రారంభము అంతము ఏబి. ఏ కన్నా ముందు ఆ గీత ఉంది, బి తర్వాత ఆ గీత ఉంది. మనం ఏబి వరకు తీసుకోగలిగాం. మనకు అంతవరకు తీసుకున్నాం. అట్లాగే ఇది ఎక్కడి నుంచో వస్తుంది ఆలోచన. పరా దగ్గర బయలుదేరింది అది. ప్రయాణం చేస్తూ చేస్తూ ఆ మనసు పొరల్లోకి వచ్చింది. అక్కడి నుంచి మనకు వ్యక్తమైంది. అంటే ఆలోచన కదిలింది అన్నట్టుగా మనకి తెలిసింది. ఆ మనసు పొరల్లోకి వచ్చే ముందు ఉన్న ఆలోచన వేరు. మనసు పొరల్లో కదిలిన ఆలోచన వేరు. అంటే దాని యొక్క రూపం మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడున్న దానికి అనుగుణంగా అది మార్పు చెందటం జరుగుతుంది. మన పొరలు, మన మానసిక పొరలు ఎలాగైతే ఉన్నాయో, అంటే మన పొరలు ఎలాగుంటున్నాయి, మన వికాసానికి తగినట్టుగా. ఈ దేహాత్మ ఏదైతే ఉందో దాని యొక్క వికాసానికి తగినట్టుగా మిగతాయి మొత్తం సర్దుకున్నాయి. ఇంక ఏదొచ్చినా గానీ దానికి తగినట్టుగా. చేతిపై రికార్డ్ అవుతుందని అనుకున్నాం కదా! అలాగే మానసికంగా మార్పు వచ్చినప్పుడు, ఆ మార్పు ద్వారా తన యొక్క స్వభావము, గుణములలో మార్పు రావడం. అంటే ఆలోచన కదిలితే దానికి అనుగుణంగా మనం పనులు చేయటం జరుగుతుంది. ఇప్పుడు మద్యపానం చేద్దాం అనుకున్నాం. ఆలోచనొచ్చింది. బార్ షాప్‌లు ఎక్కడున్నాయో ఎతుక్కొని వెళ్లి తాగాం. వద్దులేరా అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోవడం. డబ్బులు ఖర్చవుతున్నాయి. ఆరోగ్యం పాడవుతుంది. సమాజంలో, ఈ సంఘంలో గౌరవం తగ్గిపోతుంది. ఈ కుటుంబ సభ్యుల్లో గౌరవం తగ్గిపోతుంది. అంతా గందరగోళంగా ఉంది. మనకొచ్చే సంతోషం కన్నా, అది తాగితే వచ్చే సంతోషం కన్నా, దాని ద్వారా వచ్చే దుఃఖమే ఎక్కువగా ఉంటోంది. తీసేయి అనవసరం అని ఆలోచన కదిలింది. అంతే ఆగిపోయింది. ఆలోచన బట్టి మొత్తం పనులన్నీ. అట్లా మనకి ఆ మార్పు మానసికంగా మార్పు వచ్చినప్పుడు, అంటే ఆ మానసిక పొరల్లో వికాసానికి తగినట్టుగా అవి మారినాయి. ఆ పొరల్లో మార్పు వచ్చేటప్పుడు కల్లా వచ్చిన ఆలోచన పాజిటివ్‌గా మారింది. అంతకుముందు నెగెటివ్‌గా మనకి వ్యక్తమయ్యే ఆలోచన పాజిటివ్‌గా వ్యక్తమవుతుంది. తద్వారా ఏమైంది? మన యొక్క స్వభావము, గుణములలో మార్పు రావడం, ఆ మార్పు చేతిలో మారటం జరుగుతున్నది. ఏదైనా గాని అక్కడ ఏం జరిగింది? ఉన్నదున్నట్టుగా అరచేతిలో రాయటమే. అరచేతిలో రికార్డ్ చేయటమే. మనకి లిపికాస్ ఎట్లాగైతే మన ప్రతి కదలికని రికార్డ్ చేస్తున్నారు. రికార్డింగ్ ఏంజెల్స్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే మనకి తెలియటం కోసం మన లోపల ఏం జరుగుతోందో సూక్ష్మంగా అది తెలియటం కోసం మనకి ఒకే ఒక అవకాశం, ఒకే ఒక కిటికీ లాంటిది ఏంటి జరుగుతుంది బయట అన్నట్టుగా. అటువంటిది ఈ అరచేయి. ఆ మార్పు చేతిలో మారడం జరుగుతున్నది. ఆరోగ్య స్థితిలో మార్పు కలిగిన సందర్భంలో కూడా మార్పు చేతిలో చూస్తున్నాం. మరి తెల్లటిగా ఉంది. అరచేయి తెల్లగా, చల్లగా ఉంది. అంటే బ్లడ్ చాలా తగ్గిపోయింది. బ్లడ్‌లో హిమోగ్లోబిన్ కంటెంట్ లేదు. బ్ల రక్తం యొక్క శాతం కూడా తగ్గిపోయింది.
11, 12% ఉండాల్సింది 8, 9 అట్లాగా దిగిపోయింది. అరచేయి అంతా తెల్లగా మారిపోయింది. అరచేతిని పట్టుకుంటే మంచుగడ్డ పట్టుకున్నట్టు చల్లగా ఉంది. అటువంటిది కాస్త ఏమైంది? ఎప్పుడైతే ఆ పొరల్లో ఇతని వికాసాన్ని అనుసరించి మార్పు వచ్చిందో, దానికి తగినట్టుగా ఆరోగ్యంలో మార్పు రావటం. దానికి తగినట్టుగా అరచేయి ఎర్ర పింక్ కలర్‌లోకి రావటం. అట్లాగే వెచ్చగా ఉండడం అరచేతిని పట్టుకుంటే. అలాగా చేతిలో మారడం జరుగుతున్నది. ఆరోగ్య స్థితిలో మార్పు కలిగిన సందర్భంలో కూడా ఆ మార్పు చేతిలో చూస్తున్నాం. అలాగే కొన్ని సంఘటనలు అతని మనస్సుపై అధిక ప్రభావం చూపించినప్పుడు అవి కూడా చేతిలో రికార్డు కాబడడం గమనించాం. అందువల్ల చేయి ఆకారము, చేతిలోని మౌంట్స్, రేఖలు మైండ్ యొక్క ప్రతిబింబము మాత్రమే. అలాగే అదే మైండ్ చేయి, చేతిలోని మౌంట్స్, రేఖలను పుట్టించగలదని, తన అధీనంలో ఉంచుకొనగలదని, అలాగే వాటిలో మార్పులు కూడా చేయగలదని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా ఆలోచనే. మనసు ద్వారా ప్రసారం అవుతున్న ఆలోచన. దానికి తగిన విధంగా అది రికార్డ్ చేస్తూ ఉండడం. ఇప్పుడు మనం కొంత ప్రయత్నంతో కొంచెం తల ఇటు నుంచి అటు తిప్పి సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం, సత్కర్మాచరణం ఇట్లా 3 త్రిపుటిలాగా ఉన్నాయి మనకవి. ఆ మూడిటితో కొంచెం జ్వరబడి ఆ మూడిట్లోనూ కొద్ది కొద్దిగా చేస్తూ ఉండేటప్పుడు కల్లా ఆ మానసిక పొరల్లో ఆ వికాసానికి తగినట్టుగా మార్పొచ్చింది. ఎందుకంటే వీడు అటువైపుకి తిరిగాడు దేహాత్మ. వెంటనే దానికి తగిన విధంగా ఇది కూడా మార్పు రికార్డ్ చేసేస్తుంది. దానికి తగిన విధంగా ఆ పొరలు వికాసం చెందినాయి. వికాసం చెందేటప్పటికల్లా వచ్చే ఆలోచన నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి మారింది. ఉన్నతమైన ఆలోచనలుగా మారిపోయిందది. అంతకుముందు దిగువ స్థాయి ఆలోచనలల్లా ఎగువ స్థాయి ఆలోచనలుగా మారిపోయింది. అందువల్ల చేయి ఆకారము, చేతిలోని మౌంట్స్, రేఖలు మైండ్ యొక్క ప్రతిబింబము మాత్రమే. అలాగే అదే మైండ్ చేయి, చేతిలోని మౌంట్స్, రేఖలను పుట్టించగలదని, తన అధీనంలో ఉంచుకొనగలదని, అలాగే వాటిలో మార్పులు కూడా చేయగలదని మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మన ఈ శాస్త్రం మొత్తానికి హస్త సాముద్రిక తత్వశాస్త్రం స్వయం బోధిని అని ఏదైతే ఉందో తత్వశాస్త్రము అని ఏదైతే ఉందో ఈ మొత్తానికి కీలకమైనది ఈ స్టేట్మెంట్. అంటే మార్పులకి అవకాశం ఉంది. అరచేతిని బట్టి మనం కాదు, మనల్ని బట్టి అరచేయి, మనల్ని బట్టి అంటే దేహాత్మని బట్టి. నేను అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అది దేహాత్మ. మనకి సహాయం చేయటానికి జీవాత్మ మన పక్కనే నిలబడి ఉంది. ఏ క్షణంలోనైనా మనకి ప్రతి క్షణం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాయం చేయటానికి, మనల్ని ఉద్ధరించటానికి, మనల్ని పరిపూర్ణులుగా చేయటానికి అది సిద్ధంగా ఉంది జీవాత్మ. కాబట్టి కొంత ప్రయత్నం మనం. అండ్ ఆలోచనలు రావు. మనకొచ్చే ఆలోచన అంతా దిగువ స్థాయి ఆలోచనలుగానే ఉంటుంది. అంటే దిగువ స్థాయికి సంబంధించిన మనసే మన దగ్గర ఉంది కాబట్టి. లోయర్ మైండే మన దగ్గర ఉంది కాబట్టి. అది హైయర్ మైండ్‌కి మారాలి అంటే కొంచెం ఇక్కడ ప్రయత్నం. ఇటు లోయర్ మైండ్‌లోనే ఉంటూ అసలేంటిది అని ఒక ప్రశ్న అలా చేసుకుంటూ ఉంటే కొంచెం మార్పు రావటం, దానికి తగిన విధంగా ఈ అరచేతులయి కూడా మారటం జరుగుతాయి. అయితే ఇదంతా జరిగిపోయిన దాన్ని గురించి ప్రస్తుతం గురించి మాత్రమే చెప్పగలుగుతుంది.
మరి జరగబోయేది ఎలా తెలుస్తుంది? రికార్డ్ చేయటం అంటే నువ్వు పాతవి అంతకుముందు ఏం జరిగిందో అవన్నీ ఉంటాయి దాంట్లో. పోనీ ఆ పాతవే కాకుండా దాంతో పాటు ప్రస్తుతము ఈ క్షణంలో ఏం జరిగిందో పోనీ అది కూడా రికార్డ్ చేసేస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి రేపుడిది ఎలా రికార్డ్ చేస్తుంది? రికార్డ్ చేయడం అంటే జరిగిందాన్ని రికార్డ్ చేయటం కదా! రికార్డ్ అనే పదం వచ్చిందంటే జరిగిందాన్ని రికార్డ్ చేయటం. జరిగితేనే రికార్డింగ్ చేయటం. జరగకపోతే లేదు. ఇప్పుడు లిపికాసు ఆహ్, రికార్డింగ్ ఏంజెల్స్ ఏం చేస్తారు? జరిగితే ఆలోచన కదిలితే రికార్డింగ్. మాట మాట్లాడితే రికార్డింగ్. చేతలు చేస్తుంటే రికార్డింగ్. వీడు ఏమన్నా 2, 3 సంవత్సరాల తర్వాత ఇది చేస్తాడని వాళ్ళు రికార్డ్ చేయరు. ఇప్పటికిప్పుడు ఏం జరిగింది? జరిగింది జరిగినట్టుగా రికార్డ్ చేసుకుంటూ వెళ్తుంటారు. అట్లా అరిచేయి కూడా మరి ఆ మాదిరిగా ఉంది. మరి రేపు గురించి, భవిష్యత్తు గురించి ఎట్లాగా తెలుస్తుంది? వాడు ఎన్నాళ్ళు బతుకుతాడు? వాడి ఆయుర్దాయం ఎంత? ఎన్ని సంవత్సరాలు? మరి ఖచ్చితంగా చెప్తున్నారు. దాని ప్రకారమే వాళ్ళు ఆ క్షణానికి వీళ్ళు ఈ క్షణానికి మరణిస్తారు అని టైం ఇస్తే, ఆ టైంకి సెకన్లతో సహా తేడా లేకుండా మరణించిన సందర్భాలున్నాయి. అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు మరి. హస్త సాముద్రిక శాస్త్రంలో బాగా అనుభవం సంపాదించిన వాళ్ళు. మరి ఎలాగ భవిష్యత్తుని ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు? నీకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక ఒక సమయంలో. అంటే ఆ సమయానికి తప్పనిసరిగా యాక్సిడెంట్ జరుగుతుంది. మరి భవిష్యత్తు ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానముగా మనసు 2 భాగములను కలిగి ఉంటాయని నిరూపించబడిన విషయమును చెప్పడం జరిగింది. ఒకటి భౌతిక ప్రపంచమునకు సంబంధించి మన పంచేంద్రియములకు అందే వాటిని గురించి మాత్రమే తెలుపుతుండగా, రెండవ భాగము ఆధ్యాత్మిక స్థాయిలో ఉండి మనకు తెలియని విషయములను తెలుపుతుంది. అంటే హయ్యర్ మైండ్, లోయర్ మైండ్. లోయర్ మైండ్‌కి సంబంధించిందే మనము ఈ జరిగిపోయింది ప్రస్తుతము. అంటే భూతకాలము, వర్తమానము. ఈ 2 తెలుస్తున్నాయి మనకి. భవిష్యత్తు హయ్యర్ మైండ్ ద్వారా తెలుస్తుంది. మాస్టర్ డీకే గారు వ్రాసిన స్పిరిచ్యువల్ సైకాలజీ పుస్తక పరిచయం వ్రాస్తూ ఇదే విషయము ప్రస్తావించారు. ఏమని? మైండ్ హ్యాస్ 2 ఫేసెస్. అది ఇంగ్లీష్‌లో వచ్చింది స్పిరిచ్యువల్ సైకాలజీ. దానికి తర్వాత వేదాంతం ఆనందాచార్య గారు తెలుగు అనువాదం కూడా చేశారు. ఇంగ్లీష్‌లో దానికి మాస్టర్ ఈకే గారు పుస్తక పరిచయం చేస్తూ ఇట్లాగన్నారు. మైండ్ హ్యాస్ 2 ఫేసెస్. మనస్సు ద్విముఖంగా ఉంటుంది. 2 ముఖాలు కలిగి ఉంటుంది. 2 పార్శ్వాలు కలిగి ఉంటుంది. వన్ విచ్ ఈస్ టర్న్ టువర్డ్స్ బాడీ అండ్ ఇట్స్ నీడ్స్. ఒకటి దేహానికి, దేహం యొక్క అవసరాలకి సంబంధించి తిరిగి ఉంటుంది. దిస్ మైండ్ ఇంక్లూడ్స్ యాంబిషన్స్, ఎమోషన్స్, డిజైర్స్, ఇన్‌స్టింక్ట్స్ అండ్ రిఫ్లెక్సెస్. The second phase is the turn towards oneself, the real I am, often called the spirit. అది బుద్ధి, ఆ పైన ఉన్నటువంటి ఆత్మ వాటికేసి తిరిగి ఉంటుంది హయ్యర్ మైండ్. ఒక ఒక భాగము దిగువకి చూస్తూ అంటే లోయర్ క్వాటర్నరీకి సంబంధించి. హయ్యర్ క్వాటర్నరీకి హయ్యర్ ట్రయాంగిల్‌కి సంబంధించి హయ్యర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ. అది మైండ్ యొక్క 2 భాగాలేంటవి? హ్యాస్ 2 ఫేసెస్ అన్నారు. ఏంటవి? హయ్యర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ. హయ్యర్ ట్రయాడ్ మనసు, బుద్ధి, ఆత్మ. ఆ హయ్యర్ మైండ్ అన్నమాట. హయ్యర్ మైండ్ ఎటువైపు చూస్తుంది? బుద్ధికేసి, బుద్ధి నుంచి ఆత్మకేసి చూస్తుంది. లోయర్ మైండ్ ఏం చేస్తుంది? ఇటు కామ శరీరము, లింగ శరీరము,
ఇట్లా భౌతిక శరీరము వీటికి సంబంధించి చూస్తుంది. లోయర్ మైండ్, కామ శరీరము, లింగ శరీరము, భౌతిక శరీరము. ఈ 4 కలిపి మనం ఈ 4కి ఈ తన చుట్టూ ఉన్నటువంటి ఈ మిగతా 3 మొత్తం 4 విషయాలకే, అంటే భౌతిక విషయాలకే పరిమితమవుతుంది లోయర్ మైండ్. ఆధ్యాత్మిక విషయాలకి, ఆత్మకి సంబంధించి ఈ సమస్తానికి సంబంధించిన విషయంగా మొత్తానికి ఆధారమైన వాడెవడు వాడికి సంబంధించిందిగా హైయర్ మైండ్ చెప్తుంది. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళేటప్పటికల్లా రాబోయే జన్మలు, ఈ జన్మలో ఏంటి చేస్తాడు, రాబోయే జన్మల్లో ఏంటి చేస్తాడు అన్న విషయాలు కూడా అవగాహన కలిగి ఉంటాయి. దాని ద్వారా మనం చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ రేఖల ద్వారానే. మళ్ళీ హయ్యర్ మైండ్ రేఖలు వేరుగా ఉంటాయండి, ఈ లోయర్ మైండ్ రేఖలు వేరుగా ఉంటాయి. లేదు, ఇద్దరు ఇది దారి, ప్రయాణం చేసే దారులు ఇవి రేఖలంటే. కాబట్టి ఇప్పుడు మనం ఒక చిన్న ఆటో వేసుకున్నాం, లేకపోతే సైకిల్ మీదో, లేకపోతే చిన్న స్కూటర్ మీదో వెళ్తున్నాం, అదే దారి. కానీ ఇంకోటి BMW మెర్సిడెస్ బెంజ్ అనే ఖరీదైన, ఉన్నాటిలో ఖరీదైన కారు చాలా వేగంగా వెళ్తుంది. ఆ కారు ఆ రోడ్డు మీదే వెళ్ళాలి. అట్లా ప్రయాణం ఇదే, ఈ లైన్లోనే భూతకాలం, వర్తమానం 2 తెలుస్తుంటాయి. ప్లస్ ఇంకొంచెం జాగ్రత్తగా మనం చూస్తే ఆ రేఖల్ని మనం భవిష్యత్తును కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మిగతా విషయాలు మనం రేపు కొనసాగిస్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ.